నమస్కారం అండి. నమస్కారం అండి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా భువనేశ్వర్ గారు, నారా బ్రాహ్మణి గారు అసలు సమాజం కోసం ఏం చేశారు, సమాజంలో ఉన్న మహిళల కోసం వారు ఏం చేశారు అంటే ఏం చెప్తారు మీరు? నారా బ్రాహ్మణి గారు, నారా భువనేశ్వరి గారు మహిళని ఫస్ట్ స్టెప్గా తీసుకున్నారండి. ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళకి ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది భువనేశ్వరమ్మ గారు ఆమె ఉన్నటువంటి డిగ్నిటీలో ఉండి ఈరోజు బయట వచ్చి మన మహిళకి ఏం చేయాలని ఒక స్టెప్ వేశారు. ఓకే, వేసి ప్రతి చోట తిరిగి నిజం గెలవాలి అనే స్టెప్ని తీసుకొని ముందుకు వచ్చారు. మహిళలకు ఏం చేస్తున్నారంటేనండి, విద్యలో రాణిస్తున్నారండి. మహిళ అనేది ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆమె చేసినటువంటి విద్యకి సహాయ సహకారాలు చాలా వరకు ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్ అండి. 100% సక్సెస్ఫుల్ అయింది. కానీ ఇప్పుడు మన బాబు గారు ఆ కష్టాల్లో ఉన్నప్పుడు ఆమె చలించిపోయి, ఇప్పుడు మహిళ ఉంటేనే కదండి ఎలాంటి వాళ్ళకైనా కానీ ఒక తల్లికి బిడ్డకి తల్లికి ఇలా ఒక మహిళ అనేది ఒక రాణిస్తుంటే ఆనాడు రామారావు గారు వేసినటువంటి బీజం ఈరోజు మహావృక్షం అయిపోయింది. ఆయన కూడా మహిళలంటే ఒక అభిమానంతో అన్ని సమాన హక్కులు అన్నట్టు మాట్లాడారు. ఆస్తిలో సగభాగం అన్నారు, రాజకీయాల్లోనూ 30% అన్నారు. అట్లాగే ఈరోజు మన నారా బ్రాహ్మణి గారు కానీ భువనేశ్వరమ్మ గారు కానీ ఇంతటి మహత్కార్యం నడిపిస్తున్నారంటే మేము చాలా సంతోషపడుతున్నాం. ఆమెకి ధన్యవాదాలు చెప్తున్నాం. ఆమె ఈరోజు ఇన్ని కిలోమీటర్లు తిరిగి ఇంతగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు కోసం ఆ మనసులు కలత చెంది చనిపోయినటువంటి కుటుంబాలకి ఈరోజు అంతగా ఆమె హెల్ప్ చేస్తుందంటే ఇది హర్షించదగిందే కదండి. ప్రపంచ దేశాలు కూడా హర్షించదగిందే. ఏనాడు బయటికి రాలేదు మహాతల్లి. ఈవేళ ఎందుకు వచ్చారు అంటే ఆ ప్రజలు చూసి, ప్రజల సంక్షేమం చూసి, మహిళలు పడుతున్నటువంటి ఆమె మహిళలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. ఎందుకంటారా, మా ఆయనతో పాటు మేము బాధలు పడ్డాం, ఓకే మా మనసులో, కానీ మహిళలు రోడ్డు మీదకి వచ్చి మా కోసం వాళ్ళు రోడ్ల మీద నిలబడి రోడ్ల మీద వాళ్ళ బాధలు పోలీసు వాళ్ళ దగ్గర కష్ట నష్టాలు పడి చేశారు అంటే నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నానని ఇదివరకే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చెప్పడం జరిగింది. ఆ ఎంబ్రాయిడరీ మాకు చాలా సంతోషం వచ్చింది. బోనమ్మ గారు ఆ విధంగా మహిళకి ఒక ధన్యవాదం అమ్మ అని చెప్తుంటే, ఇప్పుడు మహిళ అంటే ఒక ఇంట్లో ఒక మహిళ, ఒక భార్య, భర్త, దాని తర్వాత పిల్లల తర్వాత పిల్లలు, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ అమ్మ అంటే మనసు కదిలిపోతుంది. అదే వాళ్ళ పిల్లలు అమ్మమ్మ నాయనమ్మ అంటే ఇంకొకలాగా మనసు ఊరు వెళ్తుంది. ఓహో, మనం ఈ కుటుంబానికి ఏం చేయాలి, మనం మన ఇంటికి మన పిల్లలకి మనం ఏం త్యాగం చేయాలి అనేది మనకి వస్తుంది. రాజకీయంలో ఉన్నాం కాబట్టి ఒక సంక్షేమంలో మనం ప్రజలకి, ఒక మహిళకి ఏం చేయాలి, మనం ఏ మహిళ కష్టంగా ఉంటే మనం అక్కడికి వెళ్ళి స్పందించాలి. ఇట్లాగా చాలా ప్రోగ్రాంలు కూడా చేయటం జరిగింది. మేము రాజకీయం స్టార్టింగ్ నుంచి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాం మహిళకి ఏదన్నా కష్టం వచ్చినా కానీ, ఇదే ఇబ్రహీంపట్నం కానీ తర్వాత మీర్పేట కానీ ఇక్కడంతా 5వ గంటకంతా అక్కడ వెళ్ళి ఈ అమ్మాయిని ఇంత బాధలు పెడుతున్నారా అనే దీనికి మేము స్పందించడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తుంటే మహిళలవే ముందుండి ప్రతి జిల్లా పాదయాత్ర చేయటం జరిగింది. అట్లాగా రాజకీయమైనా కానీ ఇంట్లో కానీ ఒక మహిళ అనేది ఒక శక్తి. ఆ శక్తి ఏ మామూలు శక్తి కాదండి. నిజంగా చెప్పాలంటే ఒక దైవ స్వరూపం మహిళ. మహిళను ఎక్కడ పూజిస్తే అక్కడ. ఇప్పుడు ఒక తులసి వనంలో తులసి చెట్టు లాంటి మన భువనేశ్వరమ్మ గారు ఈరోజు బయట వచ్చి ఆ విధంగా అందరికీ నేనున్నాను ఆ మహిళల దగ్గరికి వెళ్తుంటే మాకు చాలా ఆనందంగా ఉందండి. మేము ఆమె ప్రోగ్రాములు చూస్తుంటాము. ఆంధ్రాలో ఎక్కడికి వెళ్ళినా ఆ సెకండ్లో మాకు ఆ లైవ్ చూసుకుంటుంటే ఆవిడ చూస్తే నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. అట్లాగే నారా బ్రాహ్మణి గారు కానీ, అదే లోకేష్ బాబు పాదయాత్రకి వెళ్తుంటే బోనమ్మ కాళ్ళు పట్టుకుంటే లోకేష్ బాబు గారు దీవించి పంపించారు. అప్పుడు ఏమన్నారు, నేను భయపడ్డాను కొడుకు కదా అని బాధపడుతూ ఆమె కొంచెం కళ్ళంబడి నీళ్ళు పెట్టడం కూడా జరిగింది ఆ తల్లి తండ్రి. అయినా కానీ సక్సెస్ చేశారు. ఇప్పుడు ఆ మహిళగా ఆమె మన లోకేష్ బాబు గారు ఒక ప్రజానాయకుడు, ప్రజలకు ఉపయోగపడతాడు, తాత కానీ తండ్రి మాట నిలబెడుతున్నాడు అనేది ఆమె చాలా 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 సంతోషపడ్డారు. అదొకటి మేము ఆమెకి ప్రత్యేకత ఇస్తున్నామండి. ఇప్పుడు చదువుతో పాటు నెక్స్ట్ రాబోయే విద్యకి రెక్కలు అంటే ఇప్పుడు విద్య ఇప్పుడు మనం కూర్చున్న చోటే ఉండలేం కదండి. రూపురేఖలు అనేది మారాలి.
దానికి ఏం కావాలంటే విద్య కావాలి, దానికి కావాల్సినటువంటి ధనము కావాలి, ఒక హెల్ప్ అనేది ఆమె స్టెప్ తీసుకున్నారు ఈరోజు ఈ గంటలో. అది ఎంతటి మహత్కార్యం అండి. మహిళలకు కానీ ఒక విద్యార్థినికి కానీ రాబోయేది విద్యార్థులు వాళ్ళే బాగుండాలి, రేపు వాళ్ళే ఒక దేశ పౌరులు అవుతారు, ప్రపంచ పటంలో వాళ్ళే ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను రూపురేఖలు చేస్తున్నాను అనేది ఒక రూపాన్ని తీసుకొచ్చారు అక్కడ. ఆ రూపమే ఒక ఇంప్రెస్గా ఒక మహిళ కానీ ఎవరికైనా విద్యార్థులకి ఒక శక్తిని ఇస్తుంది. నేను ఈ రూపురేఖనిచ్చి మీకు అండగా నిలబడుతున్నాను అంటే ఎంతటి మహత్కార్యం అండి అది. ప్రతి ఒక్కరూ ఆ యొక్క చెప్పినటువంటి మాటని ఆ బాటలో నడిచి ఆమె నిజంగా కూడా ఆ రూపురేఖలు చేశారు అంటే చాలా చాలా సంతోషంగా ఉందండి. ఆంధ్రప్రదేశ్లో ఆమె ఆ యొక్క ఇది రేపు రాబోయే తెలంగాణలో కూడా ఆమె అలాగే చేస్తారు. తెలంగాణలో కూడా హెల్ప్ఫుల్గా ఉంటారు నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరమ్మ గారు కానీ. ఎందుకంటే ఇక్కడ ఉండి వాళ్ళకి చాలా అభిమానం, తెలంగాణ ప్రజలు అంటే కూడా చాలా అభిమానం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మనం ప్రజలకు హెల్ప్ చేయాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజలతో తిరగాలి అనే ఉద్దేశంతో ఆమె ముందుకెళ్ళారు. ఒకప్పుడు జేఏసీ అమరావతి పాదయాత్రలు చేసినప్పుడు కూడానండి ఆవిడ ఒక మీటింగ్లో కూర్చొని బాబుగారు ఇట్లా జోలు పెట్టి అడుగుతుంటే ఆమె కూడా వెంటనే ఆమె చేతి గాజులు తీసి ఆయనకి ఇవ్వటం కూడా జరిగిందండి. అది చూసాం. ఎందుకు చేస్తుందండి ఆ మహిళ? ఎవరి కోసం చేస్తుంది? ప్రజలకేగా. మన ప్రజలు బాగుండాలి, సంక్షేమంగా ఉండాలి అనే ఉద్దేశం అదే కదా. అదే చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ అని పెట్టారు మహిళకి. ఆ పసుపు కుంకుమ ఎవరిస్తారంటేనండి పుట్టింటి వాళ్ళు ఇస్తారు. ఆడపడుచు తల్లిగారింటికి వెళితే ఒక అన్న కానీ తల్లి తండ్రి కానీ ఎవరైనా సరే అమ్మ నీకు ఈ పసుపు కుంకుమ గాజులు ఇస్తున్నానంటే అది నిజంగా కూడా జన్మలో మర్చిపోలేనటువంటి మహిళకి అదొక ఇంప్రెస్. అదే చంద్రబాబు నాయుడు గారు నేను ఇస్తున్నాను మీకు పసుపు కుంకుమ అన్నారు. డబ్బు ఇది ఎటన్నా ఉండనివ్వండి. ఇప్పుడు ప్రతి ఇంటికి 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు ఎంతటి భాగ్యం అండి. ఆ 6 గ్యారంటీలు ప్రజలకి చాలా బాగుందని మేము చాలా ఇంప్రెస్ అవుతున్నాం. భువనేశ్వరమ్మకి, మన నారా బ్రాహ్మణి గారికి, మహిళలకి అందరికీ కూడాను ఈరోజు ప్రపంచ దేశాలకి కూడా కానీ మన మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఈ రూపురేఖలు అనే దానికి ఈరోజు ఆమె మహిళా దినోత్సవం రోజు ఆమె అంత స్టెప్ తీసుకోవటం భగవత్ స్వరూపం అండి. అది రామారావు గారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో వాళ్ళు నడుస్తున్నారు. అదే తెలంగాణలో ఆయన కూడా తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు గండిపేట మీటింగ్కి వెళ్తేనండి ఆయన చేతులు ప్లేట్లు ఇచ్చేవారు. అమ్మ మీరు భోజనాలు చేయండి, మహిళలు అనేవారు. ఎవరు? రామారావు గారు. మహిళలు అంటే అంత గౌరవం ఉండేది. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే గౌరవంతో మహిళ అంటే ఒక శక్తి అనే ఉద్దేశంతో ఆయన మనసులో ఉంది. రేపు రాబోయే రోజుల్లో మహిళలే ఆయన్ని గెలిపిస్తారు, ముందుకు నడిపిస్తారు. ఆ మహిళ ఫస్ట్ ఎవరు అంటే మన భువనేశ్వరమ్మ గారు. ఆ శక్తి అనేది ముందు నడుస్తుంది, తర్వాతనే బాబు గారు నడుస్తారు. వాళ్ళ తర్వాత మేమందరూ నడుస్తామండి. ఇప్పుడు ఈరోజు మహిళా దినోత్సవాన్ని సందర్భంగా నా యొక్క అంతర్గతంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే రోజు అమరావతిలో చంద్రబాబు నాయుడు అనేతో సంతకం పెట్టాలి అనేది ఈ మహిళా దినోత్సవం రోజు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. చేస్తారు, చేయబోతారు. ప్రజల సంక్షేమానికి మహిళలకి తోడుగా ఉంటారు. ఒక తల్లికి అమ్మ నేనున్నాను అంటారు. ఆ తల్లి ఎంత సంతోషపడి ఆ ఫోటోను కూడా ఇలా తుడుచుకుంటుంది. ఆయన ఫేస్లో ఏం పడిందా అని తుడుచుకుంటుంది. అంతటి భాగ్యాన్ని ఆయన అందుకుంటున్నారు. ఆయనకేమి ఎన్ని బాధలు పట్టినా ఎన్ని చేసినా ఆయన మహా ఋషి అయిపోయారు. ఆయన లాంటి రాజకీయ నాయకుడు ఈ ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎతికినా మాకు దొరకరండి. ఇంకా ఆయన అలాంటి వాళ్ళు రావాలి, ఇంకా పుట్టారని కూడా మేము అనుకోవట్లేదు. ఆయన నిజంగా కూడా ఆ రాజకీయానికి వన్న తెచ్చినటువంటి మనిషి. ఆ రోజు వెంకటేశ్వర స్వామి పాదాపద్మాల దగ్గర బాంబ్ బ్లాస్ట్ అయినా కూడా ఆ భగవంతుడు నువ్వు ప్రజలకు కావాలి, ప్రజలు నీ కోసం ఎదురు చూస్తున్నారని పంపించిన రోజు కూడా ఆయన ఏ రోజు అంత బాధలో కూడా భయపడలేదు. ఆయన అలాంటి మనిషి. ఆయన నిజంగా కూడా మనిషి అనడానికి కూడా మాకు పెద్ద ఆయన చూస్తుంటేనండి ఇట్లా వెంకటేశ్వర స్వామికి దండం పెట్టినట్టు పెట్టాలనిపిస్తుంది చంద్రబాబు నాయుడు. ఆయన దీనిలో ఆ విధంగా ఉంటుందండి ఆయన మనసు. ఈ మహిళగా నేను ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ అట్లా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ మహిళలకు కానీ అందరూ బాగుండాలి, ఆ మహిళగా ముందుకు నడవాలి.
రేపు రాబోయే రోజుల్లో మహిళలకే మన చంద్రబాబు నాయుడు గారు మహిళలు ముందుకు నడిపించి అమ్మా మీరు ఇది చెయ్యండి అనేది ఆయన నోట్లో మేము వినాలని మేము మరీ కోరుకుంటున్నాం.